కళ్ళు తీసేశారు అని ఒక విధంగా నవ్వుతుంది. వెంటనే అక్కడ చెప్పలేని ముఖాకారంలో ఆ గోడ నోరు తెరిచినట్లుగా పెద్దగా మారిపోయింది. ఆ గుహ ఊపిరి పీల్చుకుంటోంది. క్రిస్టీ వెనక్కి పరిగెత్తింది. పైకి ఎక్కేటప్పుడు కిందకి జారి పడిపోయింది. బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. వెంటనే అక్కడికి తెల్లటి ముసుగులు వేసుకొని ఎవరో వచ్చి, నీవు వినడానికి వచ్చావు, వారు చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు నువ్వు విను అని చెప్తారు. ఇంతలో వెంటనే వారు మాయమైపోతారు. అక్కడ ఉన్న గోడకి ఒక పెద్ద కన్ను ఏర్పడుతుంది. అది క్రిస్టీ వైపే చూస్తూ ఉంటుంది. క్రిస్టీ కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపయ్యాక క్రిస్టీ అడవిలో నిద్రలేస్తుంది. సూర్యోదయం అయి ఉంటుంది. ఎదురుగా లిడియా ఇల్లు. లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు అంతా ఖాళీగా ఉంటుంది. బయటకి వచ్చి చూస్తే బయట ఉన్న గ్రామస్తులు ఆమెని గుర్తుపట్టరు. క్రిస్టీ అరవాలని ప్రయత్నిస్తుంది కానీ గొంతు నుంచి మాట బయటికి రాదు. క్రిస్టీ ఆ కన్ను లాంటి గుహ నుండి బయటపడి 5 రోజులయ్యిందో 5 వారాలయ్యిందో తనకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఎల్డర్ గ్రోవ్ యొక్క సమయం